ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. మనకు తెలంగాణలో 2019 సంవత్సరానికి గాను జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లోపు మనకు ఒక 2 నుంచి 3 నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అనేక వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో, అలాగే మనకు న్యూస్ ఏదైతే ఉందో TV9, ఓకే, దీనికి సంబంధించిన తదితర వివరాలన్నింటిలో కూడా మనకు గ్రూప్ 1 గురించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 3 అలాగే గ్రూప్ 2 కూడా మనకు రిలీజ్ చేస్తున్నట్లుగా వాళ్ళు మనకైతే అనౌన్స్ చేస్తున్నారు. అయితే మనకు ఎందుకు నిర్లక్ష్యం అవుతుంది అంటే మనకు కేంద్రం నుంచి కొన్ని ఆదేశాలు రావాల్సి ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఉన్న ఖాళీలను బట్టి మనకు 208 ఖాళీలు అని చెప్పారు ఫస్ట్, తర్వాత 150 కుదించడం జరిగిందని చెప్పారు. అలాగే ఇంకా కూడా 6 అనేది రిటైర్ కాబోతున్నారు 2019లో. దాన్ని అంచనా గుర్తులో పెట్టుకొని మనకు నోటిఫికేషన్ అనేది వెలువడే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనకు జనవరి ఎండ్లోగా గ్రూప్ 1 వస్తుందండి. సో గ్రూప్ 1 అలా పక్క కడితే మనం మిగతా నోటిఫికేషన్ ఏమొస్తున్నాయి ఏం కథ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకు మున్సిపల్ కమిషనర్, అలాగే గ్రేడ్ 3 అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ అదర్ పోస్టు జనవరి లేదా ఫిబ్రవరి లోపు మనకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది గ్రూప్ 2 కింద మనకు భర్తీ చేస్తున్నారు. మరి ఇంకొక అంశం కూడా ఉంది, గ్రూప్ 2 వాళ్ళని గ్రూప్ 1లో కలపాలన్నా అది కొంచెం ఆలోచన చేస్తున్నారు. కానీ మనకు తెలిసి దాదాపు గ్రూప్ 2 కూడా స్పెషల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనకు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద కూడా మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మనకు 2019లో. అలాగే మనకు సీనియర్ అకౌంటెంట్ సీనియర్ ఆఫీసర్, వీటికి సంబంధించిన గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా మనకు ఒకేసారి ఇంచుమించుగా ఒక నెల అటు ఇటుగా మనకు అన్ని నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఫిబ్రవరి అని ఇచ్చారు, దాదాపుగా నాకు తెలిసి జనవరి వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు చర్చలు ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు చేస్తే కనుక ఫిబ్రవరి అవుతాయి. కాకపోతే నాకు తెలిసి దాదాపు జనవరిలోకి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనకు ఇంతవరకు తెలంగాణ ఏర్పడడానికి ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషనే రాలేదు. గ్రూప్ 2 వచ్చింది ఒకసారి, పెద్దగా మనకు సాటిస్ఫై కాలేదు గ్రూప్ 2 తోటి ఎవరు కూడా. కొన్ని రోజులు కోర్టులో కేసు నడిచింది. నేను రీసెంట్గా ఫలితాలు విడుదల చేశారు, చాలా రోజులు పెండింగ్ నడిచింది. అది మనకు గ్రూప్ 1 వస్తుంది త్వరలో, గ్రూప్ 2 వస్తుంది, అలాగే గ్రూప్ 3 వస్తుంది. మనకు నేను వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్, మనకు తెలంగాణ స్టేట్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి పోస్టుల గురించి నేను ఒక వీడియో కూడా పెట్టాను 17 జనవరి చివరి తేదీ. సో ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మనకి ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్లో వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయనంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన నుంచి బెల్ ఐకన్ ట్యాప్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ లాగానే వెంబడే వీడియో అనేది మీ మెయిల్కి చేరవేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.